ఇంజనీర్ ఉన్నారు, కానీ ప్రజల సేవ చేయాలా, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలా. ఏదైతే మనం పుట్టుతాం ఒకసారి, సత్తం ఒకసారి, కానీ ప్రజల కోసం చేసిన వ్యక్తి ఎప్పుడు మీ నిలబడతాడు, పేరు నిలబడుతుందని ఇలా నేను మీ ముంగట వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన మీ ఆశీర్వాదంతో ఈరోజు మహేష్ చూడండి, ఒక్కసారి ఆలోచించుండే. ఆయన జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి డెలివరీ అయిపోయింది. 18 సంవత్సరాల తర్వాత ఆయన కాన్పోయింది. ఆ కాన్పోయింట్ అంతా డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఈరోజు మా మిత్రుడు, మా సోదరుడు, నా మన్మడు జైల్లో ఉన్నాడు. ఎందుకోసం ఉన్నట్టు జైల్లో? వాళ్ళకు చంపలే, వాళ్ళకు తిట్టలే. ఎందుకోసం? హిందూ సంరక్షణ కోసం జైల్లో, హిందువుల రక్షణ కావాలని జైల్లో ఉన్నాడు. ఇక ఇక్కడ ఎంఐఎం పార్టీ ఉన్నది, ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ అంతా ఒకటే. మందికి అంటారు మేము వేరే వేరే ఉన్నామని, అసెంబ్లీలో మేము చూస్తాం ఏకీ అని అంటారు. అంటే బద్ద శత్రువు మాకు ఎంఐఎం ఉంది, బద్ద శత్రువు మాకు కాంగ్రెస్ ఉంది. మేము భారతీయ జనతా పార్టీ హిందుత్వవాది పార్టీ, దేశ రక్షణ కోసం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మన చింతపండు మహేష్ గారికి సత్యమణికి గెలిపించి భారీ బహుమతితోని మీరు గెలిపించాలని కోరుకుంటూ 12-13 వార్డులు మనం ఈరోజు గెలుస్తున్నాం. మన మున్సిపాలిటీలో ఇంతవరకు ఎంఐఎం జెండా ఉండే, రేపు కాబోయే 14 ఫిబ్రవరి రోజు మన కాషాయ జెండా ఎగిరించి మన చైర్మన్ పదవిని కాపాడదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకటేసారి ఓటు మనం వేస్తాం, కానీ ఆ ఓటు పనికి రావాలి. చేసిండు మహేష్ గలీలో ఏం చేసిండు, దానికోసం కూడా చేసిన పని ఆయన గుర్తుంది, మీకు అందరు గుర్తుంది. పాప మహేష్ ఏమంటాడు, నాకు కాకా నా దగ్గర డబ్బులు లేవే, నేను నిలబడని ఓలకన్నా నిలబెట్టు బెట, డబ్బులు కాదు, నీకు ప్రజల ఆశీర్వాదం ఉన్నదే లేదా? మీ ఆశీర్వాదం అందరిది, మీ ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుస్తాం బెట, డబ్బులతో గెలం. ఈ రోజు డబ్బులతో గెలిచే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు, ఇంతకుముందు ఇండిపెండెంట్ గా ఉండే, ఒకసారి ఎంఐఎంకు ఓటేసిండు. అటువంటి 6వ వార్డుల కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డాడు. మన కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ కావాలన్నా, మన హిందూ ధర్మం కోసం క్యాండిడేట్ కావాలన్న ఆలోచించుల్ని మిత్రులారా. ఈ రోజు మహేష్ గారికి, మహేష్ సోదరుడికి, మన్మడికి గెలిపించి భారీ మెజార్టీ. డబ్బులు అవసరం లేదు, ఆర్తి చేస్తే మనమే రూపాయి వేయాలా, 5 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వాలా, కానీ మహేష్ కు గెలిపియాలా. ఎందుకంటే ఇంటి కాడ ఏం లేదు, ఒక ఇల్లు ఉంది, అది కూడా ఆర్పీజీ స్కీమ్ లాంటి గరీబోళ్ళ స్కీమ్ వచ్చిన ఇల్లు. ఆ ఇల్లు ఉండే ఒక కిరాణా దుకాణంలో కానీ, ఒక చాక్లెట్ షాప్ లో కానీ పనిచేసే పిల్లగాడు మనకు గుండె ఎట్లా ఉంది, కుంటల్ గుండె ఉంది అని కుంటల్. ఆ గుండె ధైర్యంతో ఇలా ముంగట నిలబడ్డాడు. దయచేసి మీరందరూ ఒక్కసారి ఓలకోటేస్తారు, గుర్తు ఏమో, ఒక్కసారి ఓలకోటేస్తారు, కమలం పువ్వుకు ఓటేయండి, మహేష్ గారికి భారీ మెజార్టీని గెలిపిల్లని చెప్పుకుంటూ, ఎప్పుడు కూడా మహేష్ మీకు రుణపడి ఉంటాడు. మీ మన్మడవు, మీ కొడుకు, మీ తమ్ముడవు. అరే మహేష్ ఇంకా నా పని చేయంటే చేసేటోడవు. దానికోసం పెద్ద స్టేట్లు వస్తారు, అదొక ఆర్యన రాదు, ముంగట పోరాదు, మాట్లాడరాదు. కానీ ఈయన జోపిడీలో ఉండేటోడు. మహేష్ రారా బాబు, నా ఇంట్లో నీళ్లు లేవు, నల్ల లేదు, మోరీ లేదంటే ఖచ్చితంగా మీకు పని చేస్తారు. డెవలప్మెంట్ కోసం ఎవరన్నా వస్తే ఇలా 15 కరోड़ నగరాభివృద్ధి పాఠాల టెండర్ అయిపోయింది, ఎలక్షన్ కూడా అయింది అని పెండింగ్ లో ఉంది. త్వరలోనే మార్చి నెలలో 15 crores